అలాంటివి ఏవి నమ్మకండి సార్. అసలు తను చాలా చిల్‌గా ఉండేవాడు. దేన్ని అంత సీరియస్‌గా తీసుకునేవాడు. సూసైడ్ చేసుకున్నాడంటే అక్కడ ఇంత ఏం చేశారో తెలీదు వాళ్ళు. లైఫ్ చిల్‌గా ఉంటూ అందరితో నవ్వుతూ తిరిగేవాడనమాట అతను. అందరితో అన్నీ సరదాగా తీసుకునేవాడు. మరి ఇంక అక్కడ ఏం చేసిండో అంత ఆ నిర్ణయానికి వచ్చాడో మనకి తెలీదు. అక్కడ ఏం చేశారో మనమే ఇంకా వాళ్ళెంత ఏం చేశారో అనేది ఇంకా తెలియాలి ఇంకా. ఆ మంచితనం వాడేంటో మాకు తెలుసు కాబట్టే ఇంతమందిమి వచ్చాం మేము. వాడేంటో ఇప్పుడు ఏవో ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అలాంటివేవన్నీ నిజమని నమ్మితే మేము రాము కదా అసలు. అలాంటివి అవి కాదు, వాడు అలాంటి వాడు కాదు, వాడు మంచోడు. వాడి మీద ఇవన్నీ ఫేక్‌వన్నీ అలిగేషన్స్ అన్నీ పెడుతున్నారు. అందుకే మేము ఇంతమందిమి స్టాండ్ తీసుకున్నాం సార్. చెప్పలేను అంటే ఎందుకంటే తను చాలా మంచోడు. ఎందుకంటే మా పక్కన ఎంత చిన్న విషయమైనా మాకుతో పంచుకోకుండా అసలు ఉండనమాట. అలాంటిది 9 మంది అదే ఆ 8 మంది కలిసి రూమ్‌లో కొట్టేసి 3 గంటల సేపు అనమాట. అసలు ఏం జరిగిందో తెలీదు. చెప్పుకోలేని విధంగా నార్మల్‌గా కిందకెళ్ళి సూసైడ్ చేసుకున్నాడంటే అసల ఏం చేశారు ఆ 3 గంటలు ఫస్ట్ మాకు తెలియాల్సింది అదే అనమాట ఫస్ట్. ఎందుకంటే అంత చెప్పుకోలేని అంత మనోవేదన పడ్డాడంటే అలాంటి ఫస్ట్ రాస్కెల్స్ అసలు అలాంటి పనులు ఏం చేశాడు అసలు ఫస్ట్. ఎగ్జామ్ నుండి ఇలా రాగానే ఫస్ట్ ఒకటే న్యూస్. ఎగ్జామ్‌లో రాసొచ్చాం ఇలా రాగానే అరే సృజనలుగా చనిపోయాడు రా అనేసి అంటున్నారన్నమాట. అప్పటి వరకు ఉన్న వాడి నుంచి ఒకేసారి చచ్చిపోయాడు సార్. తెలియలేదు అసలు ఆ లోటు కూడా నేను తీర్చుకోలేని విషయం. వాళ్ళకి టీసీ అనేది చాలా చిన్న విషయం చెప్పాలి అని అంటే జైలు తీసుకెళ్ళి ఫస్ట్ ఇలాంటి నా కొడుకులను అసలు వదలకూడదు బేసిక్గా. వాళ్ళని అలాగే బెయిల్కి అసలు ఇవ్వకుండా వాళ్ళని జైలు ఉంచితేనే ఎక్కడైనా మంచిది నేను అదే అనుకుంటున్నాను.